నమస్తే అండి. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి నెయ్యి కల్తీ జరిగింది. ఆవు మాంసం, పంది మాంసం, కొవ్వుతో తయారైనటువంటి లడ్డూలు దాన్ని భక్తులు తిన్నారు అన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినటం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే సుప్రీంకోర్టు ద్వారా ఆ దేవదేవుడే నిజాలు బయటకు తీసుకొచ్చారు. బోలేబాబా ఆశ్రమం అనగానే హిందూ సంప్రదాయాలకు గొప్పగా అనుకున్నాం అందరూ కూడా. బోలేబాబా ఇచ్చే నెయ్యిలో తేడా ఉందంటూ గతంలోనే బ్లాక్ లిస్ట్లో పెట్టారు వైసీపీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. తెలివిగా వాళ్ళు ఏం చేశారు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల దగ్గర 2 చోట్ల సంస్థలను ముందుకు తెచ్చి వాళ్ళ చేత నెయ్యి తయారు చేయిస్తున్నారు అన్నట్లుగా. అసలు పచ్చి అబద్ధాలండి. నెయ్యి తయారు చేయలేదు, అర్ధసత్యాలతో జనాల్ని మోసం చేస్తుంది. ఏంటనంటే 1000 కిలోల నెయ్యి కోసం ఎంత వెన్న కావాలి, మరి ఎంత, దానికోసం కనీసం 2500 కిలోలో వెన్న కావాలి. మరి ఎన్ని పాలు కావాలి ఆ వెన్న కోసం? దానికి 4-5 రెట్లు పాలు కావాలి. అంటే అన్ని పాలకు ఎన్ని ఆవులు కావాలండి? లక్షల్లో కోట్లలో ఆవులు ఉండాలి. ఉన్నాయా? లేవు. మరి ఇప్పటికీ కూడా ప్రజలను మోసం చేస్తున్నది అదే, వాస్తవం అది. అసలు ఎక్కడ జరుగుతుంది? గోవులకు సంబంధించి తిరుపతి తిరుమల దేవస్థానం గోశాలను పెద్ద ఎత్తున పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖతో సంయుక్తంగా ప్లాన్ చేస్తుందా? లేదు. ఎవరైనా వచ్చి అమ్ముతే తీసుకురండి, మేము కొంటాము, ఆ నెయ్యిని మేము క్వాలిటీ చెక్ చేసుకుంటాము, అప్పుడు తీసుకుంటాము. ఆ క్వాలిటీ చెకింగ్లో దొరకకుండా వీళ్ళేమో జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారో తెలియదు, దొరకరు. మరి ఆ బోలేబాబా ఆశ్రమం వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకునే టైంలో వినిపించే వాదన ఏంటి? పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసింది బోలేబాబా డైరీ, ఏఆర్ వైష్ణవ్ డైరీని వాటిని ముందు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సరఫరా చేసింది ఈ బోలేబాబా ఆశ్రమం. మరి అక్కడ పంది మాంసం లేదంటే ఆవు మాంసం అనలేదు. మరి హిందూ భక్తులు అక్కడే ఫీల్ అయ్యారు. కొందరైతే మేము ఇంతవరకు కూడా ఇట్లాంటి లడ్డూలను తిన్నామా అంటూ ప్రాయశ్చిత పూజలు కూడా చేసేవారు ఉన్నారు. అంతలా శ్రీవారి ఆ తాలూకా భక్తులను, హిందువులను మానసికంగా వేదనకు గురి చేశారు. ఇప్పుడు పామాయిల్ని కలుపుతున్నారని ఇట్లాంటివి అని అట్లాంటివని ఇదని అదని. ఇది తప్పే. దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తున్నాడు కూడా. ఇప్పటికైనా సరే దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 1,00,000 ఆవులను సేకరించి మీరే పెంచండి. తిరుపతి తిరుమల దేవస్థానం, రాష్ట్ర గవర్నమెంట్ కలిసి వాటి నుంచి పాలను తీయండి, వెన్నను తీయండి, ఆ వెన్న నుంచి నెయ్యిని తీయండి, మిగిలిన పెరుగును మజ్జిగగా చేయండి. మజ్జిగ చేసి కొండపైనో కొండ కిందనో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాదాయాలలోనో అమ్మండి. తిరుపతి తిరుమల దేవస్థానం నిర్వహించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించవచ్చు, కానీ ఎందుకు చేయడం లేదు? సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, శ్రీవారి భక్తుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఉండి నిర్వహించకుండా, అసలు సమస్యను పరిష్కరించకుండా రాజకీయ ప్రతీకార చర్యతో రాజకీయాలకు వాడుకోవాలని దేవుణ్ణి చూడటం ముఖ్యమా, లేదా శాశ్వత పరిష్కారం చేయటం ముఖ్యమా? దేవునికి మంచి చేయకపోయినా పర్వాలేదండి, కానీ దేవుడికి చెడు చేయకూడదు. భగవానుడు ఏం చెప్పాడు? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను, నీ పిల్లలను, నీ ఫ్యామిలీని మొత్తాన్ని రక్షిస్తుంది అని భగవానుడు చెప్పాడు. కాబట్టి ఇకనైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర గవర్నమెంట్. 1,00,000 ఆవులను సేకరించాలి. 1,00,000 ఆవులను సేకరించి ఒక్కొక్క ఆవుకి ఏమైనా దానికి మెయింటెనెన్స్ కోసం ఏడాదికి ఎంతైనా పడితే డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డొనేషన్లు ఇస్తారు కూడా. ఇమ్మంటే ప్రజలు ఇవ్వటానికి ముందుకు వస్తారు, అట్లాంటి విషయాల్లో ఎక్కడ తగ్గరు. మరి ఇట్లాంటప్పుడు ఈ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు, రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేయొచ్చు కదా. మరి కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటకలో నందిని డైరీని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళే చేస్తున్నారు కదా అదంతా కూడా. మరి ఇక్కడ మనం ఎందుకు చేయలేము? ఈ విధంగా ముందుకు అడుగులు వేయాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.